హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, పీఆర్సీ, ఐఆర్ఎస్ఎల్, టీఎల్, పీఎఫ్, ఈపీజీఎల్ఐ పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు భరోసా, తక్షణ చర్యలు అవసరం. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించేది ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, వివిధ సమస్యలతో బాధపడుతున్నవారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వ హామీలను అమలులో ఆలస్యం ఉద్యోగులను నిరాశ అయితే కల్పిస్తుందని అయితే చెప్తున్నారు. సో, ఉద్యోగుల ప్రధాన డిమాండ్లండి. డీఏ బకాయిల చెల్లింపులు. ఉద్యోగులకు పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇచ్చే టియర్‌నెస్ అలవెన్స్ బకాయిలు గత 3 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 5 విడతల్లో డీఏ చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందిని కలిగిస్తోంది. డీఏ బకాయిలను చెల్లించడానికి స్పష్టమైన గడువులు ప్రకటించి తక్షణమే చర్యలు చేపట్టాలని అయితే కోరుతున్నారు. ఇక రెండవది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ 2004లో ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ పథకం అండి సిపిఎస్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు నష్టపోతున్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి అని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకి సత్వరమే మొత్తం చెల్లింపులు చేయాలి. అలాగే హైకోర్టు ఆదేశాలను అనుసరించి పదవీ విరమణ ప్రయోజనాలు 6 వారాల్లో చెల్లించే ప్రక్రియను అమలు చేయాలి. మూడవది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అండి. రాష్ట్రంలోని 1400 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇతర రాష్ట్రాలు ఈ సమస్యలను పరిష్కరించినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం సరైన చర్యలు చేపట్టలేదు. సుప్రీంకోర్టు తీర్పు 2006 ప్రకారంగా 10 ఏళ్లు పూర్తి చేసిన వారికి రెగ్యులర్ చేయాలి. ఇకపోతే జీవో నెంబర్ 113 సమస్య. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అమలు చేసిన జీవో 317 వల్ల ఉద్యోగోపాధ్యాయులు స్థానికత కోల్పోయారు. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా బదిలీలను పునఃసమీక్షించాలి. స్పోజ్ మెడికల్ మ్యూచువల్ గ్రౌండ్ డిమాండ్లను అయితే పరిష్కరించాలి. ఇకపోతే ఐదవది ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్. నగదురహిత వైద్య సేవల కోసం ఉద్యోగుల ఆరోగ్య పథకంను సమర్థవంతంగా అమలు చేయడం కాలాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ పథకాన్ని పట్టించుకోలేదు. సర్వరోగ వైద్యం అందించే విధంగా ఈహెచ్ఎస్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో అమలు చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు. సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించి విద్యాశాఖ పాలనలో స్తంభించిపోయింది. వీరిని పాఠశాలల విద్యాశాఖలో విలీనం చేసి ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అనేది డిమాండ్. హామీల అమలు ఆలస్యం. యూనిఫామ్ అలవెన్సులు, ఆర్థిక భద్రత లేని కార్మిక సంక్షేమం, ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యలు మొదలైన అంశాలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి. ఇక డీఏ బకాయిల చెల్లింపుల గడువు ప్రకటించడము, ప్రాతిపదికత చర్యలండి. సో, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం ద్వారా ఉద్యోగుల భవిష్యత్తు భద్రత, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేపట్టడము, జీవో 317 బాధితుల డిమాండ్ పరిష్కరించడం, ఈహెచ్ఎస్ పథకాన్ని విస్తృతం చేయడం, అన్ని ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్లో ప్రత్యేక చర్చ నిర్వహించడం. ఉద్యోగులకు భరోసా ఇవ్వడం చాలా ముఖ్యమైనదండి. ప్రజా సంక్షేమానికి కీలకమైన ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం అవసరము. వేగవంతమైన నిర్ణయాలతో ఉద్యోగులు, కార్మికులు న్యాయం చేయాలి. తద్వారా ప్రజా పాలనను మరింత పటిష్టం చేయవచ్చు అనైతే ఉద్యోగులు కోరుతున్నారు. సో, ఉద్యోగులకు ఇకనైనా భరోసా ఇవ్వాలండి. ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు, లబ్ధిదారుల వద్దకు తీసుకొని వెళ్ళాల్సిన యంత్రాంగంలో వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు అన్నమాట. సో, కాబట్టి వీరికి ఉన్నటువంటి డీఏ బకాయిలు అయితేనేమి, రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు జాయింట్ యాక్షన్ కమిటీ కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చి తమ సమస్యలను పరిష్కరిస్తుందేమో అని వేచి చూస్తుంది. ఆందోళనకు పిలుపునిస్తే ప్రస్తుతం ఇప్పటి ఇప్పటికైతే ఒక డీఏను మాత్రమే విడుదల చేసింది. ఈ మేరకు కొత్త డీఏని ప్రకటించి
6 నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 10 నెలలు గడిచినా కూడా ఎటువంటి పురోగతి లేదు. ఈహెచ్ఎస్ కోసం ఎదురుచూపులండి. సో, ఈ విధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. రెగ్యులరైజేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని జీవో నంబర్ 317 బాధితులను కూడా న్యాయం చేయాలని అయితే కోరటం జరిగింది.